హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో గోరు చిక్కుడుతో ఎగ్ కర్రీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్లో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కారం మీరు తినే కారంని బట్టి వేసుకోండి. ఎగ్తో కొన్ని కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. అందులో ఈ గోకరకాయతో పచ్చిమిర్చి వేసుకొని ఎగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న గోకరకాయని వేసుకోవాలి. గోకరకాయని ఇలా ఉడికించి కాకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వలన కూర అనేది మనకి తొందరగా అవుతుంది. ఇప్పుడు గోకరకాయని ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. గోకరకాయ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇక్కడ నేను సాల్ట్ వేయట్లేదండి. పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకునేటప్పుడు అందులోనే సాల్ట్ వేసి పేస్ట్ చేసుకున్నాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ గోకరకాయలో కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇలా ఇంకొక 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా గోకరకాయ ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 ఎగ్స్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 కిలో గోకరకాయని తీసుకున్నానండి. 1/2 కిలో గోకరకాయకి 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ ఎగ్స్ని వేసుకోండి. ఎగ్స్ని వేయగానే వెంటనే కలపొద్దండి. ఇలా మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ని ఇంకోవైపు తిప్పుకొని కుక్ చేసుకోండి. ఇలా చేయడం వలన ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. గోకరకాయలో ఎగ్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసి కుక్ చేసుకోవాలి. లేదంటే ఎగ్స్ పైన మాడిపోయి సరిగా కుక్ అవ్వకుండా స్మెల్ వస్తాయి. చూడండి, ఇక్కడ మనకి ఎగ్స్ మంచిగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఈ కర్రీని చపాతీతో తిన్నా రైస్తో తిన్నా చాలా బాగుంటుంది. ఇంతే అండి, గోకరకాయతో గుడ్డు కూర రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీకు ఈ కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.